గిరిజన గ్రామాల్లో డోలుమాతలకు స్వస్తి. జిల్లాలో పర్యటించిన మంత్రులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద దరఖాస్తుల ఆహ్వానం తదితర అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. గిరిజన గ్రామాలకు రహదారులతో సహా మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన ఆయన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మక్కుం మండలం బాగుజోల గ్రామం నుండి సాలూరు మండలం సిరివెర గ్రామం వరకు సుమారు 9,50,00,000 రూపాయల వ్యయంతో 9 కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గిరిజన గ్రామాల్లో గర్భిణీ స్త్రీలకు, రోగులకు డోలుమోతలు ఉండకూడదనే లక్ష్యంతో రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లుగా పేర్కొన్నారు. గిరిజనులు అధిక సంఖ్యలో ఒక దగ్గర ఉంటే రహదారులు వేయడం సాధ్యమవుతుందని తెలిపారు. ముఖ్యంగా తాగునీరు, పాఠశాలలు, గిరిజన వసతి గృహాలు, పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతామని వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని గ్రామాలను రహదారులతో అనుసంధానం చేస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పార్వతీపురం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. జిల్లాలోని ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో జలవనరుల వినియోగంపై సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. జిల్లాలో పర్యటించిన ఆయన పార్వతీపురం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో 6 కొత్త ఆర్టీసీ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. కొత్తగా 2,000 విద్యుత్ వాహనాలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చి సంస్థకు మరింత ఊతమివ్వనున్నామని చెప్పారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమైన పార్వతీపురం మన్యం జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. కనీస మౌలిక వసతులు లేకుండా జిల్లాల పునర్విభజన జరిగిందని, ఆ కారణంగా జిల్లాలో సరైన రోడ్లు, మౌలిక సదుపాయాలు లేవని అన్నారు. విద్యారంగానికి ప్రభుత్వం ఏటా 14,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన ఆయన నర్సీపురం గ్రామంలో నిర్వహించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం పునరంకితం కావాలని అన్నారు. బంగారు భవిష్యత్తును అందించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తుందన్నారు. పిల్లలను చదువు వైపు ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయని, ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వ పరంగా దివ్యాంగులకు ఎటువంటి అవసరం ఉన్నా తప్పకుండా సాయం చేయడానికి ముందుంటామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వికలాంగుల సంక్షేమం కోసం ప్రతి నెల ఇచ్చే 3,000 పెన్షన్ను ఒకేసారి 6,000 రూపాయలకు పెంచామన్నారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి 10,000, పూర్తిగా మంచానికి పరిమితమైన వికలాంగులు 15,000 రూపాయలను పెన్షన్గా ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ తెలిపారు. అర్హత కలిగి గతంలో ఇల్లు మంజూరు కాని వారికి ఇల్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఈ పథకానికి అర్హులైన వారందరూ తమ సచివాలయం పరిధిలో సంబంధిత వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జనవరి నెల సమాచార లేఖలో కలుసుకుందాం. వ్యాఖ్యానం సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.